పిల్లల లైఫ్ అండి, కెరియర్ అయినా లేకపోతే వాళ్ళు మీరు అన్నట్టు హ్యాంగర్ మేనేజ్మెంట్ లేకపోతే కంప్లీట్ సూసైడల్ రిలేటెడ్ డిసిజన్స్ అన్ని. నా ఒపీనియన్ ఏంటంటే ఓల్డ్ డేస్ పేరెంట్స్ తోని వాళ్ళ పేరెంట్స్ ఉండేవారు. సో వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని కేర్ చేసుకునేవాళ్ళు, ఎక్కువ క్లోజ్ గా మానిటరింగ్ ఉండేది. సో ఇప్పుడున్న జనరల్ ఈ బిజీ లైఫ్ లో అందరికి కంప్లీట్ గా సపరేట్ అయిపోతున్నారు. సో వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు పిల్లల మీద పడుతుంది. ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే అందుకని ఆ బాండింగ్ అందరితో ఉండాలండి. వాళ్ళ పేరెంట్స్ తో ఎలాగన్నా ఉండినా కూడా, ఒకవేళ ఉన్నా కూడా కాన్ఫ్లిక్ట్స్ పిల్లల వరకు రాకూడదు. ఇప్పుడు మదర్ అండ్ వాళ్ళ మదర్ కి వాళ్ళ డాటర్ కి ఏదైనా ఉన్నా కూడా, ఏదైనా చిన్న చిన్న విషయాలు ఎవరికైనా ఉంటాయండి, వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి. అది వాళ్ళ పిల్లల వరకు తీసుకురాకూడదు. అది సో అందరికి ఒక బాండింగ్ అంటూ ఒక కనెక్షన్ ఉండాలి. వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ముందు ఏంటంటే వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా అనేసి యుఎస్ కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తుంటారు క్లయింట్స్, మాకు రావటం లేదండి, ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేదు అని అంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే డెలివరీ అవుతున్నారు ఇట్లా అంటే వెళ్ళేవాళ్ళు, 6 months ఉండేవాళ్ళు. ఇప్పుడు అది తక్కువ అవుతుంది రానున్న కాలంలో. గత అట్లీస్ట్ పోస్ట్ కోవిడ్ లో అయితే తక్కువ అయిపోతుంది. సో ఆ సపోర్ట్ సిస్టమ్ లేకుండా వీళ్ళు హస్బెండ్ వైఫే ఉన్నా కూడా ఒక టైం ఇచ్చుకొని, ఒక టైంలో ఉండి కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ పెట్టుకొని, ఆర్ హెల్పర్స్ ఉంటున్నా నాని లాగా పెట్టుకొని, సెకండరీ పనులకు అలా పెట్టుకొని, వీళ్ళు చేయాల్సిన పనులే వీళ్ళు పెట్టుకొని, వీళ్ళకి సబ్స్టిట్యూట్ లేరు కాబట్టి ఇలా చేసుకోవచ్చండి.